గురువుగారు, మనసు నిర్మలంగా ఉంచుకోవడమే దైవ సాక్షాత్కారానికి ఏకైక మార్గం అని చెప్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మనస్సు నిర్మలం అనేటువంటిది చాలా 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 కష్టం. ఎందుకంటే బట్ట ఏ రకంగా మురికి పడుతూ ఉంటుందో, ఎంత జాగ్రత్తగా మనం ఉంచుకున్నా ఎక్కడి నుంచైనా సరే ధూళి దుమ్మి వచ్చి పడిపోతుంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ బట్ట మళ్ళీ సరిగ్గా రావాలి అని అంటే మళ్ళీ ఉతుక్కుంటాం. సరిగ్గా ఉతుక్కొని ఆ మురికిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన మనస్సు కూడా సంకల్ప వికల్పాత్మకాలతో అయినటువంటి ఈ మనస్సు కూడా ఎప్పటికప్పుడు ఆకర్షణలతోటి వికలమైపోతూ ఉంటుంది, ఆకర్షణలతోటి మురికి పడుతూ ఉంటుంది. ఈ మురికి పట్టినటువంటి మనస్సుని కూడా దైవ నామస్మరణతోటి దైవ రూపంతో ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఒక రాజుగారు 2 చిత్రకారులను పిలిచారట. పిలిచి ఆయనకి భగవద్గీత చిత్రం అంటే చాలా ఇష్టం రాజుగారికి. 2 చిత్రకారుల్ని పిలిచి, అయ్యా మా ఇంటి ఈ గోడ మీద శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నటువంటి ఆ గీతోపదేశ చిత్రం గీయండి. మీలో ఎవరు బాగా చక్కగా గీస్తే వారికి అత్యధికమైనటువంటి పారితోషికం ఇస్తాను. ఆ గది అప్పచెప్పారు. 2 చిత్రకారుల మధ్య ఒకరికొకరు కనపడకుండా మీకు 6 నెలల సమయం ఇస్తున్నాను, మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాము, ఆహారాలు ఇవన్నీ సమకూరుస్తాము, ఇక్కడే మీరు ఉండొచ్చు అని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 6 నెలల్లో మొదటి చిత్రకారుడు చాలా కష్టపడ్డాడు. ఇక జీవకళ ఉండేటట్లుగా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ఉపదేశం చేస్తున్నటువంటి చిత్రాన్ని గీశాడు. యువతలు ఈయన గీస్తున్నది ఆయనకి తెలియదు. ఇలా గీశారు. చివరి 6 నెలలు అయిన తర్వాత రాజుగారు న్యాయ నిర్ణేతల్ని పంపించి 2 చిత్రాల్లో ఏ చిత్రం బాగుందో చూడండి అన్నారు. న్యాయ నిర్ణేతలు మొదటి చిత్రం దగ్గరికి వచ్చారు. బ్రహ్మాండంగా అటువంటి చిత్రమే ఇంకొకటి లేదు, అంత అద్భుతంగా ఉంది. మొదటి చిత్రం చాలా బాగుందని మెచ్చుకొని ఇక 2వ చిత్రం ఎలా ఉంటుందో అని చెప్పి ఆ మధ్యలో ఉన్నటువంటి తెరని తొలగించారు. తెరను తొలగిస్తే 2వ వైపు ఆ గోడ మీద ఏమీ లేదు. ఈ మొదటి చిత్రం అందులో ప్రతిబింబిస్తోంది. 2వ వైపు ఆయన ఏం చేశాడు? 6 నెలలు బొమ్మ ఏమీ గీయకుండా ఒక గాజు పెంకు తీసుకొని ఆ గోడని గీకాడు గీకాడు గీకాడు. ఎలా గీకాడంటే ఒక అద్దం లాగా గీకాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ తెర ఎత్తారో యువతల వైపు ఉన్నటువంటి బొమ్మ ఆ అద్దంలో కనపడుతుంది. అప్పుడు ఆ న్యాయ నిర్ణేతలు, అయ్యా రాజుగారు, ఈ బొమ్మ కంటే కూడా ఉత్తమత్వం కలిగినటువంటిది ఈ బొమ్మ, ఈ బొమ్మకి మనం బహుమతి ఇవ్వాలి అన్నారు. అంటే ఇక్కడ నిర్మలత్వం అని ఏం చెప్తున్నానంటే మన మనస్సు కూడా అంత నిర్మలంగా గనక ఉంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం మన మనస్సుల్లో ప్రతిబింబిస్తుంది నిర్మలంగా. ఎందుకంటే అద్దం మీద గనక మురికి గనక ఉంటే ఆ స్వామివారి యొక్క ఆ బింబం మన మనస్సులోకి, ప్రతిబింబం మన మనస్సులోకి కనపడదు. అందువల్ల స్వామి యొక్క చిత్రం మనలో కనపడాలంటే, స్వామి యొక్క కర్మ విశేషం మనలో కనపడాలంటే మన మనస్సు మురికి లేకుండా నిర్మలంగా ఉండాలని చెప్పడానికి ఈ కథ చెప్పారు పెద్దలు. అందువల్ల మన మనస్సుని ఎప్పటికప్పుడు నామోచ్చారణతోటి, ఇది నాది కాదు, ఎప్పుడన్నా ఆకర్షణ కలిగిందనుకోండి, తాత్కాలికం, ఇది శాశ్వతం భగవంతుడు, దీనికోసం నా సమయాన్ని వ్యర్థం చేసుకోవాలా అనే భావనతోటి, ఆ వైరాగ్య భావనతోటి మనస్సుని ఎప్పటికప్పుడు ఆకర్షణల నుంచి విముక్తి చేసుకుంటూ శుభ్రపరుచుకుంటూ ఉండి దైవం యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక.